మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం. కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి. అలా టవల్ ఇసిరేస్తే నీకేంటి ఆనందం చెప్పు? తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుతుంది. ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం? కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు. తల కట్టుగా ఇసిరేస్తా ఉంటాం. ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే అది, ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దు. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, మీ హుషారు నాకు తెలుసు. జెండాలు ఎగిరేయటం, టపాస్ ఎగిరేయటం కాదు. మన ఉత్సాహం, హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పండి. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది ఆ మూలల్లో, దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద, మనకి చిన్నపాటి 30 గజాల స్థలం ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక ఆయన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి, అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి, ఆయన దగ్గర పనికి చేరి ఆయన్ని తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట. తర్వాత వాళ్ళ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది. అలాగే జగన్ కూడా ఏంటంటే మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన కష్టార్జితం. హరీష్ గారికి ఒక ఇల్లు ఉంది, వాళ్ళ నాన్నగారు ఆయనకి, హరీష్ ఇదిగో నీకు ఇచ్చిన, నేను కష్టపడ్డాను, ఇదిగో నీకు ఇచ్చిన డబ్బు ఇది, ఇల్లు ఇది. దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి? హరీష్ గారికో లేదంటే బండారు సత్యానంద్ గారికో లేదంటే మీకో, మీ తాతలు కానీ మీ పెద్దలు కానీ ఒక అరెకరం మీకు ఇచ్చారనుకుందాం, 30 గజాల స్థలం ఇచ్చారనుకుందాం, ఒక ఉద్యానవనం పండించడానికి చిన్నప్పటి నర్సరీ ఇచ్చారనుకుందాం. ఆ పట్టాదారు పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి? అది మీరు ఆలోచించండి. నా ఆస్తి మీద నీ నవ్వెందుకు, నీ ముఖం ఎందుకు? ఇచ్చింది మా నాన్న, ఇచ్చింది మా తాత, ఇచ్చింది మా పెద్దలు. ఇది ముసాయిదా. కేంద్రం అంటున్నాడు బీజేపీ ఇచ్చిందని. రేపొద్దున రామకిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. బీజేపీ ముసాయిదాలు పంపిస్తుంది, చాలా చట్టాలు కేంద్రం ఏమంటుందంటే ప్రతి రాష్ట్రానికి పంపిస్తుంది. ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి పరిశీలించి మీ ప్రతిపాదనలు పంపండి. పని చేస్తాయా పని చేయవా అని, కష్ట నష్టాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి గుర్తించమని. కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిస్తే కదా తెలుగుదేశం పార్టీని, కానీ తెలుగుదేశం పార్టీని నువ్వు మాట్లాడినిచ్చావు 2019 నుంచి 2024 దాకా. మాట్లాడితే చంద్రబాబు గారి భార్యని తిట్టి బయటికి పంపించేస్తే, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచా చెడా, మనకి లాభ నష్టాలు మాట్లాడడానికి అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా. నువ్వు కొట్టి తన్ని తగిలేస్తావు, బూతులు తిడతావు, ఇంట్లో వాళ్ళని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు. అందుకని పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. అంత మాత్రాన పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు ఏమి వేయించుకోవట్లేదు కదా. నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు? నా పొలం దగ్గర నాకు రాళ్లు, నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి? భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తాను, సరదాగా చెప్పట్లా. ఇసుక రీచ్లనే దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఎక్కడ స్థానికంగా ఉండే మనకి ఆర్ఓ దగ్గర, మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్. వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట, అంతే. ఒక జెరాక్స్ కాపీ మనం ఒకరిని పడేస్తారు. రేపొద్దున మీ ఆడబిడ్డలకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో పెళ్లిళ్ళు చేయాలి.
వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం, ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి మనకి ఒరిజినల్స్ ఇస్తాం, మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం, అవి ఉండవంట, జిరాక్స్ పేపర్ ఇస్తారంట. సార్ దానికి కుదరదు అనుకుందాం. రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది, మీ నాన్నగారిని మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి, చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి, లేదంటే డాక్టర్ చదివించాలి, లేదంటే కష్టాల కోసం ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి. నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు. మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర. మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు డాక్యుమెంట్స్ పట్టరు అంటారు. అసలు డాక్యుమెంట్స్ జగన్ దగ్గర ఉన్నాయండి, మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు, మళ్ళీ కూడా తిడతారు. ఇవన్నీ ఆలోచించండి మీరు. మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని. నేను మీకు ఇచ్చేవాడిని, నేను రాజరికం, నేను మీకు ఇస్తున్నా, మీరు దేహి అనండి. మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి. మేడే రోజున చెప్తున్నా, ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు. కష్టమైన నష్టమైన నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి, నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదంటే పిల్లి సుభాష్ చంద్రగారి గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలీదు. రేపొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా, ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి, ఇలా చేస్తున్నారు. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం, ఉక్కు పాదంతో. ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే, ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు. 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది. బేసిక్ ఏంటంటే, తన మన అని భేదం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు. అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకి అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా. మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా. కోనసీమ పేరులో చాలా మంది, ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడలా. పాపం నిజంగా చెప్తున్నా, చాలా మంది మనకి కూర్చోబెట్టి చాలా మంది యువకులు, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవాంగులు, శెట్టి బలిజ కులాలు, అందరూ చాలా మంది కూర్చొని పాపం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు, అన్నా మాకు సంబంధం లేదన్న, మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే 2 నాయకులు నిలబడాల. ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు అంతే.